హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో, అంటే రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పండు మిరపకాయలు ముందుగా క్లీన్ చేసి ఆరబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఉండాలి, గట్టిగా గ్రీన్గా, తొడిములన్నీ కూడా గ్రీన్గా పచ్చగా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా నేను ఇలా ఆరబెట్టాను. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంకా నేను కట్ చేయటానికి సిజర్స్ యూజ్ చేశానండి, ఎందుకంటే చేతితో కట్ చేస్తే మిరపకాయలు మండుతాయి, చేతులు మండుతాయి. ఇలా చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, అన్ని మిరపకాయలన్నీ కూడా ఈవెన్గా ఉన్నాయి. చక్కగా అన్ని కండగలిగిన కాయల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రోటిని ఇలా క్లీన్గా తర్వాత 10 డేస్కి, ఒక 10 రోజులు చూస్తే పచ్చడంతా నాకు ఇట్లా రెడీ అయిపోయిందండి. పచ్చడి బాగా నీరు వచ్చింది అన్నమాట. మనం ఉప్పు చింతపండుతో ప్రిపేర్ చేసుకున్నాం కదా, నూరుకున్నాం కదా, దాంట్లో వెల్లుల్లి, జీలకర్ర, అల్లం అంటే మామిడి అల్లం అండి. నెక్స్ట్
వేసుకొని ఒకసారి దీన్ని అంతటిని కూడా మళ్ళా చక్కగా కోర్స్గా నూరుకొని, మెంతిపిండి కూడా వేసానండి 2 స్పూన్స్. దీన్నంతా చక్కగా ఈవెన్గా నూరుకొని, అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి టైం లేని వాళ్ళు, కాకపోతే రోటిలో నూరితే ఈ పచ్చడి టేస్ట్ వేరండి. మా అమ్మగారు ఇలానే చేస్తారు, నేను కూడా ఇలానే చేస్తాను. తర్వాత చివరిగా కొంచెం పోపు వేసుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట ఉంచిన సంవత్సరం అంతా రుచిగా ఉండే పండుమిరపకాయ పచ్చడి ఇది. దీనిలో కొంచెం వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నా స్టైల్లో చేశానండి. నచ్చితే ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.